నీ బొమ్మ కథ ముగిసింది, తర్వాత నీ ప్లాన్ ఏంటి అంటూ ఐబొమ్మ రవిని ప్రశ్నించారు పోలీసులు. దీంతో పోలీసులకి తన భవిష్యత్ ప్రణాళికలను వివరించాడు రవి. కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ పేరుతోనే ఒక రెస్టారెంట్ ని ప్రారంభించి భారతీయ వంటకాలని అక్కడి ప్రజలకి పరిచయం చేస్తానని చెప్పాడు రవి. కరేబియన్లోని అన్ని దేశాల్లో రెస్టారెంట్ బ్రాంచులను ఏర్పాటు చేస్తానని విచారణలో పేర్కొన్నాడట ఐబొమ్మ రవి. సంపాదించిన డబ్బుతో ఉల్లాసంగా గడపడమే తన లక్ష్యమని రవి చెప్పినట్లు సమాచారం. నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు ఐబొమ్మ రవి. రవి బెయిల్ పిటిషన్పై నేడు వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు కస్టడీకి తీసుకుని రవిని విచారించారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐబొమ్మ రవికి పోలీసులు బిగ్ ఆఫర్ ఇవ్వగా తిరస్కరించాడట. సైబర్ క్రైమ్ విభాగంలో జాబ్ ఆఫర్ చేసిన పోలీసులకి సున్నితంగా నో చెప్పాడట రవి. తనకు ఇష్టమైన కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్ పెడతానని పోలీసులతో చెప్పాడట. ఐబొమ్మ ద్వారా వచ్చిన సంపాదనలో 17 కోట్ల మేర ఎంజాయ్ చేయడానికే ఖర్చు పెట్టాడట. మరో 3 కోట్ల నగదుతో పాటు ఆస్తుల్ని పోలీసులు సీజ్ చేశారు.